10 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ. ఆ 10 సంవత్సరాల పాలన, మా పాలన అద్భుతంగా సాగింది, ఇప్పుడు ఈ 10 ఏళ్ళు పాలన బాగాలేదు కాబట్టి మా పాలన తిరిగిస్తాం అని అడగచ్చు కదా ఎన్నికల్లో ఓట్లు. దేశంలో దరిద్రం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎట్టయితే జగన్ ఏం చెప్తున్నాడు, నా పాలన బాగుందంటే మీకు నచ్చితే నాకు ఓటేయండి అంటున్నాడు. అదే చంద్రబాబు గారు 2014-19 నా పాలన అద్భుతం, నేను అది మళ్ళీ మీకు తీసుకొస్తాను ఓటేయండి అని అడుగుతున్నారా? లేదు. సేమ్ రాహుల్ గాంధీ ఒక దిక్కుమాలిన అదో పిచ్చికూటమని, ఎందుకు అంటే హెడ్డింగ్ అది పెట్టడం నాకు కొంచెం ఎబ్బెట్టుగానే అనిపించింది, మరీ అంత నెగిటివ్ అవసరమని. కానీ ఆ పదాలు అవి చూస్తుంటే ఈవీఎంలు, ఇంకా ఈవీఎంల మీద పడేడ్చేది ఏంటి? కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది ఈవీఎంల మీదనే కదా, అంతకుముందు అధికారంలోకి వచ్చింది కూడా ఈవీఎంల మీదనే కదా, ఇప్పుడు కర్ణాటకలో వచ్చింది ఈవీఎంల మీదనే కదా, తెలంగాణలో వచ్చింది ఈవీఎంల మీదనే కదా. ఎందుకు ఇంకా ఆ దొంగ మాటలు? హిమాచల్ ప్రదేశ్లో ఈవీఎంల మీద కదా వచ్చింది, లేదా వాళ్ళ మిత్రపక్షాలైనటువంటి తృణమూల్ కాంగ్రెస్ వచ్చింది ఈవీఎంల మీద కదా, డిఎంకే వచ్చింది ఈవీఎంల మీద కదా, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది ఈవీఎంల మీద కదా. మరి ఎందుకు ఇంకా అబద్ధాలతో ప్రజలు మోసం చేయటం? చేతకాని దద్దమ్మల మాట అది. రెండవది, ఈడీలతోనే మోడీ గెలుపు. మరి ఈడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కూడా కర్ణాటకలో డీకే శివకుమార్ గెలిచాడే, స్టాలిన్ గెలిచాడే, మమతా బెనర్జీ గెలిచాడే. మరి దాంతో గెలుపు ఎందుకు రాలేదు బీజేపీకి ఆ రాష్ట్రాల్లో? ఎందుకు ఇట్లాంటి పనికిమాలిన కబుర్లే? మా పాలన అద్భుతం, మేము ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే మా పాలన మళ్ళీ తీసుకొస్తాం, ఈ మాట చెప్పచ్చు కదా. లేదు, ఈ పాలనలో ఇప్పుడు ఉన్నటువంటి పాలనలో ఈ లోపాలు కాబట్టి మేము వస్తే మళ్ళీ ఈ పాలన తెస్తాం అని చెప్పచ్చు కదా. అది పోయి రోజు ఇదే సొల్లి.